పేదలను సైతం భయంతో వణికిలా చేశాడు ఈ హ్యాపీ హ్యాకర్. ఇతన్ని హ్యాపీ హ్యాకర్ అని పిలవడానికి ఒక కారణం ఉంది. అదేంటో వీడియో చివరిలో మీకే తెలుస్తుంది. అయితే పేదవారికి అండగా నిలిచిన ఇతన్ని అరెస్ట్ చేశారు. న్యాయస్థానం సైతం పేదవారికి సహాయం చేసినందుకు 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అదేంటి, మంచి చేస్తే అరెస్ట్ చేస్తారా అంటే చేశారు. మరి సాధారణంగా హ్యాకర్ అంటే ఏం చేస్తాడు? కంప్యూటర్ వైరస్ ద్వారా ఎవరి బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో చూసి కాజేస్తుంటారు. కాజేసిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ హంజా బెండెల్లాజ్ అలా కాదు. ఉన్నోళ్ళ దగ్గర కాజేసి లేనోడికి పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. సేమ్ కిక్ సినిమాలో రవితేజలా. ఆ సినిమాలో రవితేజ రాజకీయ నాయకుల దగ్గర నుంచి డబ్బును కాజేసి క్యాన్సర్ వచ్చిన పిల్లలకు ట్రీట్మెంట్ చేయిస్తుంటాడు. అలానే హంజా బెండెల్లాజ్ కూడా అంతే. ప్రభుత్వ బ్యాంకుల్లో డబ్బును కాజేసి ట్రస్ట్లకు విరాళంగా అందించాడు. తన అపారమైన తెలివితేటలతో అమెరికా లాంటి అగ్రదేశాలను వణికించాడు. ఆఫ్రికన్ కంట్రీస్ లో అల్జీరియాకు చెందిన హంజా బెండెల్లాజ్ కంప్యూటర్ సైన్స్ చేశాడు. 5 భాషల్లో అలవోకగా మాట్లాడతాడు. ఆ టాలెంట్ తోనే ప్రపంచంలోని అన్ని దేశాల్లో తన హ్యాకింగ్ ద్వారా $6 బిలియన్ అంటే 4,800 కోట్ల రూపాయలు వివిధ ఖాతాల నుండి తస్కరించాడు. 2009 నుండి 2011 మధ్యలో 140,000 కంప్యూటర్లలో స్పై అనే వైరస్ తో BX1 డేనియల్ HB అనే మారుపేర్లతో దాదాపు 217 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని దొంగిలించాడు. దానంగా పేద ప్రజలకు పనిచేశాడు. ఎక్కువ డబ్బును పాలస్తీనాకు చెందిన పలు చారిటబుల్ ట్రస్ట్లకు విరాళంగా ఇచ్చేశాడు. చివరికి జనవరి 8, 2013న థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన థాయ్ పోలీసులు అమెరికాకు అప్పగించారు. విచారణ చేపట్టిన అమెరికా 2015లో అతడికి 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. తీర్పు అనంతరం బయటకు వస్తున్నప్పుడు హంజా బెండెల్లాజ్ నవ్వుతూ బయటకు రావటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. పేదల కోసం నా వంతు సాయం చేశానన్న హ్యాపీనెస్ అతని కళ్ళలో కనిపిస్తుంది కదా. మరి రియల్ లైఫ్ హీరో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.